Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. నేను రైటర్స్ని ఎప్పుడు ఇన్వైట్ చేస్తుంటాను. ఈసారి రైటర్స్లోనే స్టోరీలు వద్దు, సింపుల్గా స్క్రీన్ ప్లే రెడీ చేయడానికి అండ్ డైలాగ్స్ రాయడానికి స్పెషల్గా రైటర్స్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఈ సినిమాలో 5 సినిమాలు వరుసపెట్టి చేస్తున్న సాకేత్ సాయిరామ్ గారికి తన ప్రాజెక్టులకి రైటర్స్ కావాలని ఆ, తన మాటల్లోనే పూర్తి డీటెయిల్స్ అన్ని విందాం. నాతోనే ఉన్నారు సాకేత్ సాయిరామ్ గారు. తను 200 సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్గా చేయడంతో పాటు 200 సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్గా చేయడంతో పాటు 5 సినిమాలు డైరెక్షన్ చేస్తున్నారు. సో ఎంత పెద్ద బాధ్యతలు తీసుకున్నారో తెలుసా. సో ఆ బాధ్యతల్ని చాలా స్ట్రాంగ్గా చక్కగా నెరవేరుస్తూ తను వర్క్లోకి పడిపోయారు. ఓ పక్క సాంగ్స్ ట్యూన్లు ఇవ్వడం, మరో పక్క తనకు కావాల్సిన ఆర్టిస్ట్ని టెక్నీషియన్ని పింగ్ చేసుకోవడం, స్పెషల్ వీడియోస్ ఇవ్వడం, బిజీ బిజీ అయిపోయారు. సో తనకు కావాల్సిన రైటర్స్ని, ఎస్పెషల్లీ స్టోరీస్ పంపదు తనకి, ఓన్లీ తన దగ్గర ఉన్న కథలకి స్క్రీన్ ప్లే ఇవ్వాలి, డైలాగ్స్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి రైటర్స్ మీలో ఎంతో మంది ఉంటారు, ఎంతో మంది టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. అందరూ కనెక్ట్ అయిపోండి. డైరెక్ట్గా తన వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సో తనతో మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయిపోయి 5 సినిమాలకు వర్క్ చేయండి. ఓకేనా? మిగతా డీటెయిల్స్ అన్ని సాకేత్ సాయిరామ్ గారు మాట్లాడతారు. ఓవర్ టు సాకేత్ సాయిరామ్ గారు. అందరికి నమస్కారం అండి. నేను మీ సాకేత్ సారం. ఈసీలో ఈ సినిమా మన బ్యానర్లో మీకు తెలుసు 200 సినిమాలకి నేను మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. దాంతోపాటు సార్ నాకు నా స్కిల్స్ చూసి నాకు మరొక అంటే 200 సినిమాలతో పాటు ఇంకొక 4 సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం వచ్చారు. 4 ఒరిజినల్కి. తర్వాత ఇప్పుడు నాలో రెండో స్కిల్ డైరెక్షన్ చూసి సార్ ఒక 5 సినిమాలు నాకు బాధ్యత ఇచ్చారు. బాగా బలంగా నన్ను నమ్మారు. డెఫినెట్‌గా ఆయనకి నా మీద నమ్మకం నిలబెట్టుకుంటాను. ఐ విల్ వర్క్ ఫర్ మాక్సిమం మై లెవెల్ బెస్ట్. అండ్ దీనికేంటంటే యాస్ ఎ డైరెక్టర్‌గా నేను ఆల్రెడీ 4 సినిమాలు తీశానండి. సో, డైరెక్షన్, ప్రొడక్షన్ చేశాను కాబట్టి కొంచెం నాకు అనుభవం ఉంది. దాంతో ఏంటంటే దీనిలో సంబంధించిన స్టోరీ పాయింట్స్‌లో నేను కొన్ని రాసుకున్నాను. మనం రాసుకున్న అన్ని కథలు మనం ప్రెజెంట్ చేయలేము. ఎందుకంటే కొన్ని మేబీ బడ్జెట్ సంబంధించినవి రిస్ట్రిక్షన్స్ రావచ్చు. తర్వాత కొన్ని మనం చేయలేకపోయి ఉండొచ్చు. అన్ని కథలు. ఎందుకంటే ఇప్పుడు మనం కొన్ని పాయింట్లు అనుకుంటాం. మీకు మీకు ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను. కొన్ని మనకే అరిగిచావు. అంటే మనం స్టార్ట్ చేయగలుగుతాం గానీ తర్వాత తీసుకెళ్ళలేం. కొన్ని కొన్ని మనకి ఎదురు తిరుగుతాయి అవి. నీ బొంద నీ వల్ల అవ్వదులే అని ఛాలెంజ్ చేస్తా ఉంటాయి. నాకేంటంటే నాకు మూర్ఖత్వం లేదు. ఇప్పుడు నేను ఒప్పేసుకుంటాను. నా వల్ల అవ్వగలిగేదే చేస్తాను. అవ్వలేనిది చేయను. సింపుల్. సో, ఏంటంటే నేను స్టోరీస్ పరంగా వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని లైన్స్ అనుకున్నానండి. వాటిలో ఇక్కడ బడ్జెట్ అనేది మనకి ఇప్పుడు జీరో బడ్జెట్ కాన్సెప్ట్ కాబట్టి సార్‌ది. ఇది చాలా అంటే నాకు తెలిసి ఇది ఒక ఛాలెంజ్ అండి గట్టిగా. అంటే ప్రతి ఫిల్మ్ ఛాలెంజే. ప్రతి డైరెక్టర్‌కి ఛాలెంజే. ఇప్పుడు 15 ఫిల్మ్స్ చేస్తున్న విజయ్ గారికి గాని, ఇప్పుడు 5 ఫిల్మ్స్ చేస్తున్న నాకు గాని, రాబోయే ఇంకా మిగిలిన 175 సినిమాలకు గాని, లేకపోతే 180 సినిమాలకు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఛాలెంజే. ఎందుకంటే ఇది కొత్త యూనివర్సిటీలో నేను ఫీల్ అవుతున్నాను సార్‌కి సంబంధించింది. ఈ యూనివర్సిటీలో నాకు మంచి ఇది సీట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్‌కి. తర్వాత రెండోదేంటంటే ఇంకా మనం పాయింట్‌కొస్తే వర్క్‌లో నా దగ్గర పాయింట్స్ ఉన్నాయండి. బట్ నేను కొన్నిటికి బౌండెడ్ స్క్రిప్ట్ కూడా రాసుకున్నాను. బట్ అగైన్ ఏమవుతుందంటే నేను ఒక 1 ఇయర్ అయినా కూడా నాకెందుకని పాత పచ్చడి వాసనలొస్తా ఉంటాయి నాకు. అంటే మనం టెక్నీషియన్ అని పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆడియన్. మనలో కూడా ఒక ఆడియన్ ఉంటాడు. వాడు ఏ క్లాసోడో, బి క్లాసోడో, సి క్లాసోడో ఉంటాడు. వాడికి నచ్చాలని నా బేసిక్ పాయింట్ అండి. సో, నాలో డైరెక్టరు, కథా రచయిత, మ్యూజిక్ డైరెక్టర్ అని పక్కన పెడితే, నేను రాసుకున్న కథ నాకెలా ఉందని చూసుకుంటా. అప్పుడు సెల్ఫ్ జడ్జ్ చేసుకోవాలని నాకనిపిస్తుంది. ఎందుకంటే మనం అప్‌డేట్ అవ్వకపోతే జనాలెవరు మనల్ని పట్టించుకోరు. ప్లస్ మనం ఇప్పుడు ఈసీ మెయిన్ పాయింట్ ఏంటంటే గట్టిగా కసిగా ఉన్నవాళ్ళే చేయాలి. అంటే ఆ పట్టుదలగా ఉన్నవాళ్ళే చేయాలని అందరూ అనుకుంటారు. నేను కూడా అదే భావంతో ఉన్నాను. సార్‌తో ఏకీభవించాను. సో, కసి డాట్ కామ్ ఉన్నవాళ్ళు మాత్రమే మనం వర్క్ చేయగలుగుతాం దీనిలో. సో, కడుపులో చల్ల కదలకుండా ఉన్నవాళ్ళు చేయలేకపోయి ఉండొచ్చు మేబీ. సో, నా ఉద్దేశ్యం ఏంటంటే అలాగా కసిగా నేను చేసినప్పటికి కూడా కొన్ని పాయింట్లు నా మీద కసి చూపిస్తున్నాయి. అంటే ఛాలెంజ్ చేస్తున్నాయి. అలాగే కొన్ని పాయింట్లు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా. అంటే నేను స్టార్టింగ్ పాయింట్, ఇంటర్వల్ బ్లాకు, క్లైమాక్స్ అలాంటివి కొన్ని రెడీ పెట్టుకున్నా. బట్ మధ్యలో మాస్ ఉంటది కదా! స్కెలిటన్ రెడీగా ఉంది గానీ మాంసం లేదు. అలా కొన్ని ఉన్నాయి. కొన్ని బాడీ అందంగా తయారు చేసాం కానీ సోల్ లేదు. అలా కొన్నుంటాయి. నాకు లక్కీగా ఏంటంటే అన్నిటికి నేను అనుకున్న 5 ఎలిమెంట్స్‌కి సోల్ ఉన్నాయి. సో, బాడీలో కొంచెం కొంచెం చిన్న చిన్న వాటికి ఏమవుతుందంటే ఆ పర్టిక్యులర్ పార్ట్ కొంచెం వీక్ అయిపోయింది. అంటే తిమ్మిరెక్కటం లేకపోతే పని చేయకపోవటం అలాంటి చిన్న చిన్నవి జరిగినాయి.
అలాంటి వాటిలో ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్‌గా కొన్ని కొన్ని సీన్స్ గాని, లేకపోతే సంభాషణ గాని కొంచెం పాత వాసన వస్తాయి. మన 2, 3 సంవత్సరాలు అయిపోతే. అందుకే నేను కొన్ని చూసుకొని నాకన్నిటికి కొంచెం ఇంకా బలం కావాలి. మీ అవుట్‌పుట్స్ కావాలనిపించింది. ఎందుకంటే మీ డైమెన్షన్‌లో సినిమా చూస్తే వేరే ఉంటుంది. నా డైమెన్షన్‌లో వేరే ఉంటుంది. సార్ డైమెన్షన్‌లో వేరే ఉంటుంది. ఇప్పుడు ఒకే కథ నలుగురు డైరెక్టర్స్‌కి ఇవ్వండి మీరు. 4 రకాల సినిమాలొస్తాయి. ఒకటే కథ. ఎందుకంటే వాళ్ళు చూసిన వ్యూ వేరుంటది కాబట్టి. నా ఉద్దేశ్యం ఏంటంటే స్క్రీన్ ప్లే గట్టిగా ఉంటే ప్రేక్షకుడిని మనం కూర్చోబెట్టొచ్చు. అరే! నెక్స్ట్ ఏమవుతుంది? థ్రిల్లర్ లాంటి జానర్స్, హారర్ జానర్స్ లాంటివి. మిగతా ఏమవుతుందంటే అప్పుడప్పుడు కొన్ని జానర్స్‌కి స్క్రీన్ ప్లేతో పాటు డైలాగ్స్ కూడా పట్టుతూ ఉండాలి. అంటే డిడెంట్ మీన్ ఇట్ పంచ్ డైలాగ్స్ అని కాదు. సెన్సిబుల్ డైలాగ్స్. సో, నేను అప్పుడప్పుడు ఏమవుతుందంటే నేను రాస్తున్న వాటిలో నాకు కొంచెం లిటిల్ బిట్ అది ఓల్డ్ అని ఫీలింగ్ వస్తుందన్నమాట. నాకే వస్తుంది అప్పుడప్పుడు. అందుకని అవి తీసేస్తా ఉంటా. అందుకని నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే స్క్రీన్ ప్లేలో నాకు మీ నుంచి హెల్ప్ కావాలి. రెండోది ఏంటంటే డైలాగ్ వెర్షన్స్‌లో కావాలి. ఎందుకంటే నేను రాశాను. అగైన్ ఎందుకు అడుగుతున్నానంటే ఫర్ ద బెటర్‌మెంట్ మీకు అర్థమై ఉంటుంది. సో, కథల పరంగా నాకు స్కార్సిటీ అయితే లేదు. అంటే ఈ 5 సినిమాలకు మాత్రం నా దగ్గర స్కార్సిటీ అయితే లేదు. అంత అవసరం అనిపించలేదు. సో, పాయింట్స్ సార్‌తో డిస్కస్ చేశాను. సార్‌కి కూడా నచ్చాయి అవి. సో, దాని డెవలప్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ దిశగా నేను ఆలోచించాను. అందుకనే మీ నుంచి నేను ఇవి కోరుకుంటున్నాను. సో, ఇంట్రెస్టెడ్ పీపుల్ యాస్ పర్ ఈసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవరికైతే వర్క్ చేయడం ఇష్టమో వాళ్ళు ఈ 5 సినిమాలకు సంబంధించిన వర్క్స్ గురించి నన్ను డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ నంబరు రాసుకోండి. 9989 188 599. ఐ రిపీట్ 9989 188 599. థాంక్ యూ. సార్. రైట్. ఈ నంబర్‌కి మీరు వాట్సాప్‌లోనే కమ్యూనికేషన్‌లో ఉండండి. ఎందుకంటే కాల్ చేసి తనని ఇబ్బంది పెట్టొద్దు. ఓన్లీ వాట్సాప్‌లోనే కమ్యూనికేషన్‌లో ఉండాలి. అర్థమైంది కదా! 5 సినిమాలకి రైటింగ్ చేసే అవకాశం. డైరెక్ట్‌గా మీ దగ్గర దమ్ము ఉంటే, టాలెంట్ ఉంటే డైరెక్ట్ సాకేత్ సాయిరామని కలవండి. సినిమా ఇండస్ట్రీలో మీ దమ్మేంటో చూపించండి. ఎందుకంటే ఇన్ని రోజులు అవకాశం లేక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అవకాశాలనేటివి దిక్కులు పిక్కటేలేలా ఈ సినిమా మీకు అనౌన్స్‌మెంట్ చేసుకుంటూ వెళ్తూనే ఉంది. సో, సార్ నంబర్‌కి మీరు వాట్సాప్ నంబర్ కమ్యూనికేషన్‌లోకి వెళ్ళండి. డైరెక్ట్‌గా 5 సినిమాలకి వర్క్ చేయండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. నా పేరు వారణాసి సూర్య. ఐ యామ్ ఫ్రమ్ కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ @ ఈజీ సినిమా. లవ్ యూ.